తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఓటమికి ప్రస్తుతం రింకు సింగ్ పై విమర్శలు వస్తున్నాయి. అదేంటి, బ్యాటింగ్ లో 33 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడితే విమర్శలు ఎందుకు అనుకోవచ్చు. బ్యాటర్ గా రింకు టాలెంట్ పై ఎలాంటి సందేహం లేదు. అయితే తన కెప్టెన్సీ కూడా కేకేఆర్ ఓటమికి ఒక కారణం. ముంబై చేజింగ్ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్ 4వ ఓవర్లో కేకేఆర్ కెప్టెన్ రహానే గాయపడ్డాడు. క్రాంప్స్ రావడంతో ఇబ్బంది పడిన రహానే గ్రౌండ్ వదిలి వెళ్లిపోయాడు. ఈ దశలో కోల్కతాను వైస్ కెప్టెన్ రింకు సింగ్ నడిపించాడు. తొలిసారి కెప్టెన్ చేస్తుండటంతో ఒత్తిడి తట్టుకోలేకపోయాడని ఈ యువ బ్యాటర్ను చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. బౌలింగ్ వ్యూహాలు, ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ విషయంలో తడబడ్డాడు. అన్నిటికంటే ఆశ్చర్యకర విషయం ఏంటంటే వారి మెయిన్ స్పిన్నర్ సునీల్ నరేన్కు 4 ఓవర్ల కోటా బౌలింగ్ ఇవ్వకపోవడమే. నరేన్ లాంటి మిస్టరీ స్పిన్నర్ను సరిగా వాడుకోలేకపోయాడు. తొలి ఓవర్లో 8 పరుగులే ఇచ్చిన నరేన్ 2వ ఓవర్లో మాత్రం రికెల్టన్ దాటికి 14 పరుగులు సమర్పించుకున్నాడు. తొలి 8 ఓవర్లలో 2 ఓవర్లు వేసిన నరేన్ను రింకు పూర్తిగా పక్కన పెట్టాడు. ఆ తర్వాత నరేన్ను పూర్తిగా పక్కన పెట్టేశాడు. అప్పటికే జోరు మీదున్న ముంబై అనుభవం లేని కేకేఆర్ బౌలర్లను చితక్కొట్టారు. మ్యాచ్ మొత్తం చేజారిన తర్వాత 19వ ఓవర్లో నరేన్కు చేతికి బంతి ఇచ్చాడు. ఈ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఈ మిస్టరీ స్పిన్నర్ కేవలం 8 పరుగులు ఇచ్చి తిలక్ వర్మ వికెట్ పడగొట్టాడు. నరేన్ స్పెల్ మిడిల్లోనే కంప్లీట్ చేసి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండొచ్చు. ఎందుకంటే పిచ్ ఎలా ఉన్నా నరేన్కు ఏ ఓవర్లో అయినా మ్యాచ్ను మలుపు తిప్పగల సామర్థ్యం ఉంది. భారీ టార్గెట్ ఉండడంతో మధ్యలోని నరేన్ చేత స్పెల్ వేయిస్తే ముంబై బ్యాటర్లపై ఒత్తిడి తీసుకుని వచ్చేవాడు. టీ20 క్రికెట్లో ఎంతో అనుభవం ఉన్న ఈ విండీ స్పిన్నర్ తన బౌలింగ్తో ఎన్నో మ్యాచ్లను గెలిపించాడు. ఇప్పటికీ నరేన్ మిస్టరీ స్పిన్ దాటికి బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. కానీ రింకు సింగ్ మాత్రం ఈ స్టార్ స్పిన్నర్ను ఎందుకు పక్కన పెట్టాడో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇక ఇప్పుడు నెటిజన్స్ రింకుకు హితబోధ చేస్తున్నారు. భారీ స్కోర్ ఉన్న అనుభవం లేని కెప్టెన్సీతో కేకేఆర్ మ్యాచ్ పోగొట్టుకుంది అని కామెంట్స్ చేస్తున్నారు. పాపం రింకు ఒత్తిడిలో నరేన్కు బౌలింగ్ ఇవ్వడం మర్చిపోయాడా అని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. కేకేఆర్ ఫ్యూచర్ కెప్టెన్గా రింకు సింగ్కు అవకాశం వచ్చినా సరిగా ఉపయోగించుకోలేకపోయాడని ఇంకొందరు కౌంటర్లు విసురుతున్నారు. నరేన్కు 4 ఓవర్ల కోట ఇవ్వకపోవడం ఏంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాంకడే లాంటి బ్యాటింగ్ పిచ్పై బ్యాటర్లను కంట్రోల్ చేయడం కష్టమే అయినా మినిమం కెప్టెన్సీ స్కిల్స్ లేవని రింకుపై కేకేఆర్ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. రహానే కోలుకోవడంతో నెక్స్ట్ మ్యాచ్లో రింకు సింగ్ కెప్టెన్సీ చేసే అవకాశం లేదు. ఓవరాల్ గా రింకు సింగ్ కెప్టెన్సీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.